తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన ఏం చేసినా సంచలనమే. ఇక్కడ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేరుస్తున్నారు, ఆయన ఏది చేసినా సంచలనమే. మొన్న మధ్య చూసుకుంటే పుష్ప 2 విషయంలో ఏదైతే తొక్కిసలాటలో రేవతి అండ్ వాళ్ళ బాబు చనిపోయారు, అప్పుడు ఈయన తీసుకున్నది కూడా ఒక సంచలనాత్మకమైనది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏదన్నా పని చేస్తే అవతల నుంచి లేకపోతే జనాల నుంచి ప్రజల నుంచి ఎటువంటి అవుట్కమ్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అండ్ ఈయన అసలు మంత్రే కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిన ఆయన. సో ఎలాంటి వాటిని నేను ఫేస్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ కనుక ఏదన్నా ఒక మిస్కమ్యూనికేషన్ అయినా లేకపోతే ఏదన్నా ప్రజల నుంచి భారీ ఎత్తున దానికి సంబంధించి ఒక వ్యతిరేకత ఏర్పడినా కూడా మొత్తానికి ఆయన పదవికే ఎసరు వస్తుంది. అయినా కూడా ఏం ఆలోచించట్లేదు. ఇలా అధికారంలోకి రాగానే అలా ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సును అయితే ఇచ్చారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి 10 నెలలు అవుతున్నా కూడా కింద మీద పడుతున్నారు. జిల్లాలు అంటారు, ఊర్లు అంటారు, లేకపోతే కాలనీ వరకే ఫ్రీ బస్ అంటారు, అలా చేస్తున్నారు. కానీ ఈయన వచ్చిన ఫస్ట్ అమలు చేసింది ఆడవాళ్ళందరికీ ఉచిత బస్. ఇలాంటివి చాలా చేస్తూ వచ్చాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే సంచలనమైన నిర్ణయం. ఏంటంటే రిటైర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీసెస్ అయిపోయాక కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఆలోచించండి, ఎంత 6700 మంది ఇంకా అలా కంటిన్యూ అవుతున్నారంట. అంటే వాళ్ళ మీద ఇప్పుడు నార్మల్ ఫస్ట్ టైం ఆ పోస్ట్కి వచ్చిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, లేకపోతే ఆల్రెడీ ఇంత దాన్ని ఏమంటారు అనుభవం ఉన్న వాళ్ళకి ఎంత శాలరీస్ ఇస్తూ ఉండాలి. అలాంటి టైంలో కూడా రేవంత్ రెడ్డి ఈ టైంలో 6700 మంది విశ్రాంత ఉద్యోగుల్ని తీసేస్తున్నారంట. అది ఎప్పటిలోపు ఈ నెలాఖరులోపు తీసేయాలంట. వాళ్ళందరినీ వెళ్ళిపోమంటూ కూడా ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారంట కొన్ని చోట్ల. అయితే ఆ 6700లలో మన మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి ఉన్నారు, అండ్ యాదగిరిగుట్ట ఆలయ వైస్ చైర్మన్ జి కిషన్ రావు ఉన్నారు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళే కాదు, ట్రాన్స్కో జెన్కోకి సంబంధించిన 10 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఎవరిని ఆలోచించేది లేదు, అందరినీ తీసేయండి. ఒకవేళ ఆ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే ఆ శాఖకి సంబంధించి అంత స్కిల్డ్ పర్సన్స్ మళ్ళీ డైరెక్టర్లుగా ఉండే అంత వాళ్ళు దొరికేంత వరకు, లేకపోతే వాళ్ళని ఎవరినన్నా ఆ ప్లేస్లో రీప్లేస్ చేసేంత వరకు వీళ్ళు ఉంచండి. కానీ ఇప్పుడు 6700 మందిలో సగం మంది అలా కాదు, ఎవరైనా అత్యవసరం అయితే మాత్రమే ఉంచండి, మిగతా వాళ్ళందరినీ తీసేయండి అని ఉత్తర్వులు ఇచ్చారంట. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్య కార్యదర్శి శాంతకుమారి దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అండ్ మున్సిపల్ ఆఫీస్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో దానికి సంబంధించి ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో వాళ్ళని రిటైర్డ్ అయ్యి ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని తీసేయమని కూడా నిన్న గురువారమే ఉత్తర్వులు ఇచ్చేశారంట. ఇప్పుడు వేటిల్లో అనుకుంటున్నారు, హెచ్ఎంటిఏ, జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో రైలు, వాటర్ వర్క్స్, మెప్మా, రేరా కూడా ఇలా అన్నిట్లలో రిటైర్ అయిన వాళ్ళని తీసేయండి. ఎవరైనా స్కిల్డ్ పర్సన్ లేకపోతే వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళని ఉంచండి, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని రీప్లేస్ చేసేయండి, ఇది చెప్పారు. ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి ఇలా వచ్చినప్పుడు చాలా మాటలు వినిపిస్తాయి, అది సరిగ్గా చేయలేదు, ఇది సరిగ్గా చేయలేదు అని. రేవంత్ రెడ్డి మీద అందరి మీద వచ్చేదానికంటే ఒక 10% 20% ఎక్కువే వస్తున్నాయి. కానీ ఎక్కడ జంకట్లేదు, ఆలోచించట్లేదు. ఏది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కరెక్ట్ అనుకుంటున్నారో ఆ నిర్ణయం తీసుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి.